మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీలాగా టిఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబం కోసం కమిషన్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరి గడ్డ అంటే కాంగ్రెస్ అడ్డనా కదా? మన కాంగ్రెస్ అభ్యర్థి మన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి మన బహుమానం ఇద్దామా? ఒకసారి చేయలేవటండి అందరూ గెలిపిద్దామా? మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే వినయం చేస్తున్నా. నేను ఎంపీగా ఉన్నా 5 ఏళ్లు తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి భువనగిరి ప్రజల కోసం తెలంగాణ తెచ్చిన, అవునా కాదా? మరి నా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నియోజకవర్గంలో మీకోసం 5 ఏళ్లు ఎంతో సేవ చేసిన మాట వాస్తవమే కాదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు ఒక అగ్ని పరీక్ష పెట్టిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పంపించి గెలిపించుకొని రమ్మని చెప్పిండు. గెలిపిద్దామా వద్దా? మేమందరం కూడా ఈ రోజు నుంచి రాత్రింబగలు కష్టపడి నల్లగొండ పార్లమెంట్ లో మెజార్టీ ఎక్కువ వస్తుందా, భువనగిరి పార్లమెంట్ లో మెజార్టీ ఎక్కువ వస్తుందా? మనకు పోటీ బీజేపీ బీఆర్ఎస్ కాదు, మనకు పోటీ నల్లగొండ కాంగ్రెస్ తోటి, అవునా కదా? మనల్ని ఓడించే సత్తా ఉందా? నాకు రేవంత్ రెడ్డి గారు ఇంటికి వచ్చి నాకు ఒక బాధ్యత అప్పచెప్పిండు. అన్న నువ్వు తప్పనిసరి తమ్ముని గెలిపియాలన్నాడు. మరి అన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతని మనందరం కష్టపడి గెలిపిద్దామా? మేమందరం గెలిపించి నీకు ఇచ్చే బాధ్యత మాది. కానీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని మీ చేతిలో పెడుతున్నాం. ఈ ప్రాంతం వెనుకబడి ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన రేవంత్ రెడ్డి గారిది. ఓకేనా? ఒక్కసారి నన్ను జై కాంగ్రెస్ అనండి. జై కాంగ్రెస్. చెయ్యి గుర్తుకే. ఒక్క నిమిషం మైక్ వినబడుతుందా?